హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సో, మనమైతే వరల్డ్ జియోగ్రఫీలోని సముద్ర శాస్త్రం అనే టాపిక్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కండి. సో, సముద్ర శాస్త్రంలోనే ఆల్రెడీ 3 సబ్ టాపిక్‌లు అయితే నేను చెప్పేసాను ముందు వీడియోస్‌లో. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వాటిని చూడండి. అక్కడి నుంచి మొదలుపెడితే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో, చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు ఆ టాపిక్ మొత్తం నేను చెప్తున్నాను. సో, ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. సో, 3 సబ్ టాపిక్‌లు కంప్లీట్ చేశాను. 4 సబ్ టాపిక్‌లోకి వచ్చాను. సో, అదేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వారియంట్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో ముందే చెప్తున్నాను. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా అయితే వినండి, రాయండి. ఓకేనా? సో, 4 సబ్ టాపిక్ సముద్ర ప్రవాహాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా ఇందులో నుంచి బిట్ అనేది రేస్ చేసి ఖచ్చితంగా ఇస్తారనమాట. సో, సముద్ర ప్రవాహాలు అంత ఇంపార్టెంట్ ఇది. సో, సముద్ర ప్రవాహాలు అనే టాపిక్ గురించి మనం చెప్పుకుందాం. అధిక మొత్తంలో సముద్ర జలం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి స్థిరంగా నిర్ణీత దిశలో చెలించడాన్ని సముద్ర ప్రవాహాలు అంటారనమాట. ఓకేనా? సో, సముద్ర ప్రవాహంలు ఏర్పడడానికి కారణాలు ఏంటి? సో, భూభ్రమణము, గురుత్వాకర్షణ శక్తి, పవనాలు, ఖండముల ఆకృతి, అలాగే ఉష్ణోగ్రత వ్యత్యాసము, పీడనము, సముద్ర లవణీయత, వర్షపాతము, ఋతుపవన ప్రభావం. సో, ఈ 9 కారణాలు వల్ల కూడా సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. సో, ఆ ప్రవాహాలు ఏంటి? ఆ ప్రవాహ వ్యవస్థ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ. సో, దీన్ని 2 రకాలుగా విభజించారు. అందులో ఫస్ట్ రకం ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం. ఇది 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర అట్లాంటిక్ మధ్య ఆఫ్రికా తీరం నుంచి ప్రారంభమయ్యి ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వలన పశ్చిమ దిశగా అయితే పయనిస్తుందండి. నెక్స్ట్ ఆంటిలీస్ ప్రవాహం. ఈ ప్రవాహము వెస్టిండీస్కు తూర్పుగా ప్రవహించి సర్గాసో సముద్రంగా ప్రవహిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బహమాస్ మరియు కరేబియన్ ప్రవాహం అనమాట. ఇది బహమాస్ మరియు కరేబియన్ ద్వీపాల గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ గల్ఫ్ స్ట్రీమ్ అనమాట. ఇది మెక్సికో సింధు శాఖ తీరం వెంబడి కదులుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లోరిడా ప్రవాహం. ఇది గల్ఫ్ స్ట్రీమ్ కొనసాగింపు అనమాట. నెక్స్ట్ గల్ఫ్ ప్రవాహం అనమాట. ఇది హట్టేరాస్ అగ్రం నుండి న్యూ ఫౌండ్లాండ్ వరకు ప్రవహిస్తుంది అనమాట. నెక్స్ట్ ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. ఈ ప్రవాహం బ్రిటన్, నార్వేల్ తీరాల వద్ద 2గా చీలిపోతుంది అనమాట. సో, ఇది ఉత్తర అట్లాంటిక్లో ఉంది. సో, అలాగే కొరియాలిస్ ప్రభావం వలన ఉత్తర అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థ అనేది సవ్య దిశలో తిరుగుతుందనమాట. ఓకేనా? సో, సవ్య దిశలో తిరుగుతుంది. దేనివల్ల? కొరియాలిస్ ప్రభావం వల్ల. ఓకే. సో, ఈ ఉత్తర అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థలోని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఏవి ఉష్ణ ప్రవాహాలు, ఏవి శీతల ప్రవాహాలు, అలాగే వీటి ప్రత్యేకత. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాల మీద నుంచి బిట్స్ అనేవి ఎక్కువగా అడుగుతారనమాట. ఓకేనా? సో, ఇది ఉత్తర అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థలోని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఓకేనా? సో, ఉష్ణ ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము, యాంటిల్లీస్ ప్రవాహము, 3 బహుమాస్ ప్రవాహము, 4 గల్ఫ్ స్ట్రీము, 5 ఫ్లోరిడా ప్రవాహము, 6 ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనమాట. అలాగే శీతల ప్రవాహాల గురించి తెలుసుకుందాం. 1 గ్రీన్లాండ్ లేదా ఇరమింజల్ ప్రవాహం అనమాట. నెక్స్ట్ క్యానరీ శీతల ప్రవాహం అనమాట. సో, ఇది సహారా ఎడారి ఏర్పడడానికి కారణమైన ప్రవాహం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాబ్రడార్ శీతల ప్రవాహం అనమాట. ఓకేనా? సో, ఇవి ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు ఉత్తర అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థకి సంబంధించినవి. ఓకేనా? నెక్స్ట్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ. ఓకేనా? సో, ఇందులోని కొరియాలిస్ ప్రభావం వలన ఇది అపసవ్య దిశలో తిరుగుతుందనమాట. సో, ఇందులోని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఉష్ణ ప్రవాహాలు అంటే దక్షిణ అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహము, అలాగే బ్రెజిలియన్ ఉష్ణ ప్రవాహము, దక్షిణ అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం. నెక్స్ట్ శీతల ప్రవాహాలు పశ్చిమ పవన డ్రిప్పు, అలాగే ఫాక్లాండ్ ప్రవాహం, బెనిగ్యులా ప్రవాహం అండి. సో, ఈ ప్రవాహము కలహారి ఎడారి ఏర్పడడానికి కారణం అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అక్కడ సహారా ఎడారి ఏర్పడడానికి కారణం ఏంటి? కెనరీ శీతల ప్రవాహం. అలాగే ఇక్కడ బెనిగ్యులా ప్రవాహము కలహరి ఎడారి ఏర్పడడానికి కారణం అనమాట. ఓకేనా? సో, అంటార్కిటికా ప్రాంతం నుంచి వీచే ధ్రువ పవనాల ప్రభావం వలన ఫాక్లాండ్ శీతల ప్రవాహం జనిస్తుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల ప్రవాహం ఏది అని అడిగితే బెనిగ్యులా శీతల ప్రవాహం. ఓకేనా? సో, ఇక్కడితో అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థలో
రకాలు మనం తెలుసుకున్నాం. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ, అలాగే దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ. సో ఇది అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ. ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకే సముద్రం 2 పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఓకేనా. పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కూడా 2 రకాలుగా విభజించారన్నమాట. అందులోని మొదటిది ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ. ఓకేనా. సో ఇందులోని ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఉత్తర భూమధ్యరేఖ పసిఫిక్ ప్రవాహం. ఈ ప్రవాహం ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వలన మెక్సికో తీరం నుండి తూర్పు దిశగా బయలుదేరి పశ్చిమాన ఉన్న ఫిలిప్పైన్స్ వరకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్యూరోసివో ప్రవాహం. ఇవి భూమధ్యరేఖ ప్రవాహపు పాయ. ఇది ఆసియా తీరం వెంబడి ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఒయాసియో శీతల ప్రవాహం. ఇది బేరింగ్ జలసంధి ద్వారా ఆర్కిటిక్ నుంచి పసిఫిక్లోకి ప్రవేశిస్తుంది. ఇది తూర్పు ఆసియా తీరం వెంబడి ప్రవహించి చివరకు ఉష్ణ ప్రవాహమైన క్యూరోసివో ప్రవాహంతో కలుస్తుంది. నెక్స్ట్ కాలిఫోర్నియా శీతల ప్రవాహం. ఇది ఉత్తర పసిఫిక్ ప్రవాహం తూర్పు దిశగా ప్రవహిస్తూ క్రమంగా శీతల ప్రవాహంగా మారి ఉత్తర అమెరికా కాలిఫోర్నియా తీరం వెంబడి ప్రవహిస్తుంది. నెక్స్ట్ కొరియాలిస్ ప్రభావం వలన ఈ ప్రవాహ వ్యవస్థ అనేది సవ్య దిశలోనే తిరుగుతుంది. ఓకేనా. సో ఈ ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థలోని ఉష్ణ ప్రవాహాలు ఏంటి, శీతల ప్రవాహాలు ఏంటి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఉష్ణ ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహము, కురోషివో ప్రవాహము, సుషిమా ప్రవాహము, కురోషివో ఎక్స్టెన్షన్ ప్రవాహం అన్నమాట. ఇవన్నీ ఉష్ణ ప్రవాహాలు. ఎందులోనివి ఉత్తర పసిఫిక్ మహాసముద్ర వ్యవస్థలోనివి. అలాగే శీతల ప్రవాహాలు ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్, వయోషియా లేదా కాంచట్కా ప్రవాహము, అలాగే ఎటాషియన్ ప్రవాహము, కాలిఫోర్నియా ప్రవాహము. సో ఈ కాలిఫోర్నియా ప్రవాహం వల్ల మొజావే సోనారన్ ఎడారులు ఏర్పడడానికి అయితే కారణం ఈ కాలిఫోర్నియా ప్రవాహం అనేది. ఓకేనా. మొజావే సోనారన్ ఎడారిలో ఏర్పడడానికి కారణం ఏంటి, కాలిఫోర్నియా ప్రవాహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్ర వ్యవస్థ. ఓకేనా. నెక్స్ట్ దక్షిణ పసిఫిక్ మహాసముద్ర వ్యవస్థ ప్రవాహ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ ప్రవాహాలు ఉత్తర పసిఫిక్ ప్రవాహాల వలె నిర్దిష్టమైనవి కావు. ఈ సముద్ర పశ్చిమ సరిహద్దు భాగంలో ద్వీప సముదాయాలను ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ దక్షిణ భూమధ్యరేఖ పసిఫిక్ ప్రవాహం. ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వలన ఈ ప్రవాహం దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న గాలపాగాస్ దీవుల నుండి ప్రారంభమై తూర్పున ఉన్న న్యూ గిని తీరం వరకు ప్రవహిస్తుంది. ఆస్ట్రేలియా తూర్పు తీరం వెంబడి విల్లీ అనే ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడడానికి ప్రధాన ఆధారం ఏంటంటే తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహం. వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. విల్లీ ఏంటంటే అవి చక్రవాతాలు అనమాట, ఉష్ణమండల చక్రవాతాలు ఆస్ట్రేలియాలో ఏర్పడతాయి. సో పశ్చిమ పవన డ్రిఫ్ట్ ప్రవాహము టాస్మానియా ద్వీపం నుండి బయలుదేరి తూర్పు దక్షిణ అమెరికా వైపు ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్రామ్వెల్ ప్రవాహము. ఇది దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం కింద భూమధ్యరేఖ వెంబడి తూర్పు దిశగా గాలపాగోస్ దీవుల వరకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఎల్నినో ప్రవాహం. వెరీ ఇంపార్టెంట్, ఎల్నినో గురించి తెలుసుకుందాం. ఇది పెరు తీర ప్రాంతంలో ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి పసిఫిక్ జలరాశి అనూహ్యంగా వేడెక్కే స్థితి. ఎల్నినో అనేది ఒక స్పానిష్ లాటిన్ పదం అనమాట. లాటిన్ భాషలో ఎల్నినో అనగా క్రీస్తు జననం అని అర్థం. వెరీ ఇంపార్టెంట్. దీని కారణంగా భారత్ ఆగ్నేయాసియా దేశాల్లో ఋతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాతం అనేది పరిమాణం తగ్గుతుందన్నమాట ఈ ఎల్నినో వల్ల. సో నెక్స్ట్ లానినో ఇంపార్టెంట్. లానినో అనగా పెరుగు తీర ప్రాంతంలో వేడెక్కిన జలరాశి చల్లబడే ప్రక్రియ. దీని కారణంగా భారత్లో సమృద్ధిగా వర్షాలు అనేవి కురుస్తాయి. లానినో అనే లాటిన్ పదానికి అర్థం ఆడ శిశువు అని అర్థం. సో ఎల్నినో లానినోలను కలిపి విరుద్ధ కవలలు అని పిలుస్తారు. ఓకేనా. సో కొరియాలిస్ ప్రభావం వలన ఈ ప్రవాహ వ్యవస్థ అపసవ్య దిశలో తిరుగుతుందన్నమాట. సో ఈ దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థలోని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాల గురించి తెలుసుకుందాం. దక్షిణ పసిఫిక్ భూమధ్యరేఖ ప్రవాహము, అలాగే తూర్పు ఆస్ట్రేలియన్ ప్రవాహము, అలాగే క్రామ్వెల్ ప్రవాహము, ఎల్నినో ప్రవాహము, అలాగే పశ్చిమ పవన డ్రిఫ్ట్, పెరువియన్ లేదా హంబోల్డ్ ప్రవాహము. సో ఇది అటకామా ఎడారి ఏర్పడడానికి కారణం అనమాట ఈ పెరువియన్ లేదా హంబోల్డ్ ప్రవాహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. దీన్ని కూడా 2 భాగాలుగా విభజించవచ్చు. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ. ఇందులోని ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాల గురించి తెలుసుకుందాం. ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్, నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్, అలాగే సోమాలియన్ శీతల ప్రవాహం అన్నమాట. శీతల ప్రవాహాలు. ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ వల్ల దేశంలో అత్యధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏదంటే తమిళనాడు.
అలాగే నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్ వల్ల తమిళనాడు మినహాయించి మిగిలిన ప్రాంతం అంతా వర్షాన్ని అయితే పొందుతుంది. నెక్స్ట్ అరేబియన్ ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల ప్రవాహం ఏంటంటే సోమాలియన్ శీతల ప్రవాహం. నెక్స్ట్ దక్షిణ హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇందులో ఉన్న ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. సో దక్షిణ హిందూ మహాసముద్ర భూమధ్యరేఖ ప్రవాహము, మడగాస్కర్ ప్రవాహము, మొజాంబిక్ ప్రవాహము, హగుల్హాస్ ప్రవాహము. శీతల ప్రవాహము పశ్చిమ పవన్ డ్రిఫ్ట్, పశ్చిమ ఆస్ట్రేలియన్ ప్రవాహము, విక్టోరియన్ మరియు గిబ్సన్ ఎడార్లు అనమాట కారణం ఏర్పడడానికి. ఈ పశ్చిమ ఆస్ట్రేలియన్ ప్రవాహము విక్టోరియన్ మరియు గిబ్సన్ ఎడార్లు ఏర్పడడానికి కారణం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఏ ప్రవాహాల వల్ల ఏవి ఏర్పడుతున్నాయి, ఏ ఎడార్లు ఏర్పడుతున్నాయి అనేది సో తెలుసుకోండి. ఓకేనా? ఇది ఈరోజు సబ్ టాపిక్. ఏంటది? సముద్ర ప్రవాహాలు. వెరీ ఇంపార్టెంట్ సముద్ర ప్రవాహాలు. సో ఈ టాపిక్ కంప్లీట్గా అయితే చెప్పేశానండి నేను, అయిపోయింది. సో ఇదేంటంటే సముద్ర శాస్త్రం 4వ సబ్ టాపిక్ అనమాట. కాంపిటేటివ్ పరంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ సముద్ర ప్రవాహాల మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తాయి అనమాట. అందుకే చేశాను, డెప్త్గానే చేశానండి. ఖచ్చితంగా అయితే బాగా నోట్బుక్ తీసి నోట్ చేసుకొని బాగా చదవండి. ఓకేనా? వీడియో కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.